హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీర్తి వంటిల్లు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పప్పుల పిండితో కజ్జికాయలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇలా చేసుకుంటే కజ్జికాయలు ఎన్ని రోజులు ఉన్నా కూడా రాళ్ళలాగా గట్టిగా లేకుండా గుల్లగా కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేసి చూడండి. పప్పుల పిండి కజ్జికాయలు తయారు చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోనికి జల్లెడ పెట్టుకొని 1 కప్పు మైదా పిండి వేసుకోవాలి. మైదా పిండిని జల్లించుకోవాలి. ఇప్పుడు అదే కప్పుతో 1 కప్పు గోధుమ పిండి వేసుకొని జల్లించుకోవాలి. ఇలా గోధుమ పిండి మైదా పిండి లేకుండా అచ్చం మైదా పిండితోనే చేసుకోవచ్చు, లేదంటే అచ్చం గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 1 కప్పు మైదా పిండి 1 కప్పు గోధుమ పిండి 2 కలిపి చేస్తున్నాను. పిండిని ఇలా జల్లించుకున్న తర్వాత చిటికెడు సాల్టు, వేడివేడి ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు వేసుకొని పిండిని కలుపుకోవాలి. ఆయిల్ వేడిగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ స్పూన్తో కలుపుకోండి, ఆ తర్వాత చేతితో కలుపుకోండి. ఆయిల్లో పిండి బాగా కలిసేలా కలుపుకోవాలి. పిండిని ఇలా బాగా కలుపుకున్న తర్వాత పిండిని ముద్దలాగా చేస్తే ఇలా ముద్దలాగా రావాలి. అలా రాకపోతే మరి కొద్దిగా ఆయిల్ని వేడి చేసుకొని వేసుకొని కలుపుకోండి. పిండి కలుపుకున్న తర్వాత చేతితో ముద్దలాగా చేసి చూడండి. ఇలా ముద్దలాగా వచ్చిందంటే కజ్జికాయలు రాళ్ళలాగా గట్టిగా లేకుండా మెత్తగా కరకరలాడుతూ చాలా బాగా వస్తాయి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఎక్కువ సాఫ్ట్గా లేకుండా మరీ గట్టిగా లేకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకొని 5 నిమిషాలు పక్కకు పెట్టేసేయండి. ఇప్పుడు ఒక పెద్దది మిక్సీ జార్ తీసుకొని అందులోనికి 2 కప్పులు పుట్నాల పప్పు వేసుకోవాలి. 2 కప్పులు చక్కెర వేసుకోవాలి. 2 కప్పులు పప్పులకి 2 కప్పులు చక్కెర స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది. 5 యాలకులు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా బాగా మెత్తని పౌడర్లా మిక్సీ పట్టుకొని ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసి పక్కకు పెట్టుకోండి. మీకు ఇష్టమైతే ఎండు కొబ్బరిని సన్నగా తురుముకొని మనం పప్పులు ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు ఎండు కొబ్బరి తురుమును ఈ పప్పుల పిండిలో వేసుకొని కలుపుకోవచ్చు. 5 నిమిషాల తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని చిన్న నిమ్మకాయ సైజ్ అంతా బాల్స్ లాగా చేసుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని కూడా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకొని పిండి ఆరిపోకుండా పిండిపైన ఒక గుడ్డని కప్పుకోవాలి. ఒక్కొక్క పిండి బాల్ని తీసుకొని కజ్జికాయలు చేసుకోవాలి. పిండి ఆరిపోకుండా గుడ్డ అలానే కప్పేసేయండి. ఇప్పుడు కొద్దిగా పొడి మైదా పిండిని ఒక ప్లేట్లోనికి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క పిండి బాల్ని తీసుకొని పొడి మైదా పిండిలో బాగా అద్దుకొని చెక్క పైన పూరిల్లాగా రుద్దుకోవాలి. పూరిల్లాగా రుద్దుకోవడానికి పొడి పిండిగా మైదా పిండినే వాడుకోండి. నూనెలో డీప్ ఫ్రై చేసినప్పుడు నూనె నల్లగా కాకుండా ఉంటుంది. ఇలా చిన్న పూరీ సైజ్ అంతగా రుద్దుకున్న తర్వాత చూడండి, ఎక్కువ మందంగా లేకుండా ఎక్కువ పల్చగా లేకుండా రుద్దుకోవాలి. ఇలా రుద్దుకున్న పూరీని చేతి వేళ్ళని కొద్దిగా గుంతలాగా చేసుకొని ఆ వేళ్ళ పైన ఈ పూరీని వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పప్పుల పిండిని ఈ పూరి మధ్యలోనికి పెట్టుకోవాలి. చుట్టూరా అంచులకు పిండి తగలకుండా మధ్యలో మాత్రమే పెట్టుకోండి. ఇలా పొడి పిండిని పూరికి మధ్యలో పెట్టుకున్న తర్వాత ఒకవైపు నుంచి స్లోగా 2 అంచులు అతికించుకుంటూ రావాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అతికించుకోండి. పొడి పిండి అంచులకు తగిలితే అస్సలు అతుక్కోదు కాబట్టి చూసుకొని అంచులకి పొడిపిండి తగలకుండా జాగ్రత్తగా అతికించుకోండి. ఇలా అంచులు మొత్తం కూడా ఒకసారి అతికించుకున్న తర్వాత
మళ్ళీ ఒకసారి స్లోగా అంచులన్నీ ఒత్తుకోండి. ఇలా బాగా అతికించుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపించిన విధంగా ఒక చివర నుంచి ఒత్తుకుంటూ మర్చుకుంటూ రావాలి. వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను కదండి. ఇలా ఒక చివరన మొదలుపెట్టి మరో చివరి వరకు అల్లుకుంటా రావాలి. అల్లుకునేప్పుడు గట్టిగా ఒత్తుకోవద్దు, వేళ్ళతో స్లోగా ఒత్తుకుంటూ అల్లుకోవాలి. ఒక్కొక్క కజ్జికాయ చేసుకుంటూ ఒక క్లాత్ పైన పెట్టుకొని క్లాత్ని పైన కప్పేసేయండి. కజ్జికాయలు ఆరిపోకూడదు, ఎండిపోకూడదు. ఇలా అన్ని కజ్జికాయలు చేసుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను. మీరు ఒక్కొక్క కజ్జికాయ చేసుకొని ఒక గుడ్డ పైన పెట్టుకొని దానిపైన మళ్ళీ గుడ్డ కప్పేసేయండి. కజ్జికాయలు అనేది అస్సలు ఆరిపోకూడదు. ఇప్పుడు ఈ కజ్జికాయలని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పై కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత నూనెని కడాయిలోనికి పోసుకొని వేడి చేసుకోవాలి. నూనె వేడైన తర్వాత గరిటెతో నూనెని ఒక్కసారి కలుపుకోండి. ఇలా కలుపుకుంటే నూనె మొత్తం సమానంగా వేడవుతుంది. నూనె మీడియం హీట్ అయిన తర్వాత కజ్జికాయలని ఒక్కొక్కటిగా ఆయిల్కు సరిపడినన్ని వేసుకోవాలి. నూనెలో సరిపడినన్ని వేసుకోవాలి. ఇలా కజ్జికాయలన్నీ వేసుకున్న తర్వాత వెంటనే కలుపుకోవద్దు. మీడియం ఫ్లేమ్లో వాటిని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకు తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ కజ్జికాయలు బాగా ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ కజ్జికాయలను తీసి ఒక ప్లేట్లోనికి వేసుకోండి. ఇలానే నూనెలోనికి మిగతా కజ్జికాయలను కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. కజ్జికాయలని నూనెలో ఫ్రై చేసుకున్నప్పుడు కజ్జికాయలకి చిన్న బొక్క పడి పిండి బయటికి వచ్చినట్టుగా ఉంటే ఆ కజ్జికాయని వెంటనే తీసేసుకోండి, లేదంటే నూనె మొత్తం పాడైపోతుంది. ఇలా అన్ని కజ్జికాయలని బాగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. కజ్జికాయలు వేడిగా ఉన్నప్పుడు కొంచెం మెత్తగా ఉన్నట్టుగా అనిపిస్తాయి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత గట్టిగా ఉంటాయి. ఇలా చేసుకున్న కజ్జికాయలని పూర్తిగా చల్లారిన తర్వాత డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే 1-2 నెలల వరకైనా పాడవకుండా చాలా రుచిగా ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.